ఈ దునియాలో అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంది అంటే రేపటి నుండి పోతా, రేపటి నుండి స్టార్ట్ చేస్తా అని చెప్పడం. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది కదా. నువ్వు కొట్టింది ఉంటుంది, మస్తు స్థాలు కొట్టింది ఉంటుంది ఈ డైలాగ్. జిమ్కి పోదాం రారా అంటే రేపటి నుండి వస్తా, ఎప్పటి నుండి పోతారా అంటే రేపటి నుండి పోతా, ఎల్లుండి నుండి పోతా, వచ్చే వారం పోతా, వచ్చే నెల పోతా. ఇవే డైలాగ్స్ అనుకుంటుండు నువ్వు, కానీ వచ్చుడు ఉండదు, చేసుడు ఉండదు. నువ్వు ఆ డైలాగ్లు అనుకుంటేనే కూర్చో, సంవత్సరాలు ఇట్లా ఎగిరిపోతూనే ఉంటాయి, కానీ నువ్వు మాత్రం పోవుడు ఉండదు, చేసుడు ఉండదు. సరే అట్లా అని చెప్పి నువ్వు ఏదో పెద్ద బిజీ ఉన్నావా అంటే అట్లా కాదు. మళ్ళీ తిరగనికే టైం ఉంటుంది, ఫోన్లో గంటలు సోదనికే టైం ఉంటుంది, వాణి కలవనికే టైం ఉంటుంది, వీని కలవనికే టైం ఉంటుంది, చుట్టాల ఇంటికి కొనికే టైం ఉంటుంది, పెళ్ళిళ్ళ కొనికే టైం ఉంటుంది, డిన్నర్ల కొనికే టైం ఉంటుంది. కానీ జిమ్ కొనికే ఉండదు, టైం ఉండదు మన దగ్గర. అందరి కోసం అన్నిటి కోసం టైం ఇచ్చే నీ కోసం నీకు టైం ఇయ్యనికే అయితే లేదు. మారరా, ఇప్పుడన్నా మారరా, పోరా జిమ్కి పోరా, నీకోసం నువ్వు పోరా, నీకోసం నువ్వు దినంలా 1.5 hour తీరా. సరే జిమ్కి పోలేకపోయినా కనీసం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయరా, రన్నింగ్ కో, బ్యాడ్మింటన్ ఆడనికేవో, పికిల్ బాల్ ఆడనికేవో, క్రికెట్ ఆడనికేవో, ఏదో ఒకటి చెయ్యి. కూసోకు, ఒకటే చాలా కూసోకు, యాక్టివిటీ చెయ్యి, ఏదో ఒక యాక్టివిటీ చెయ్యి. సీరియల్ ఎవరికి పంపాలో తెలుసు కదా, పంపించండి దానికి.